నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రీనా. రైట్, ఇటు ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు కీలక వేదికగా అలాస్కా మారబోతోంది. ఆగస్టు 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భేటీ కాబోతున్నారు. 3 ఏళ్లుగా రక్తపాతం కొనసాగుతున్న ఈ ఘర్షణకు ఇది కీలక మలుపు కావచ్చునని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించడానికి ఇది చివరి ఒప్పందమని కూడా తెలుస్తోంది. ఇది కీలక సమావేశమని రష్యా అధికారులు కూడా తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి దీర్ఘకాలిక శాంతియుత పరిష్కారానికి సాధించడానికి ఇద్దరు నేతలు ప్రయత్నిస్తారని క్రెమ్లిన్ తెలిపింది. ఫిబ్రవరి 2022లో రష్యా ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుంచి 10,000 మంది మరణించారు. లక్షలాది మంది ఇళ్లను వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇక శిఖరాగ్ర సమావేశానికి ముందు పుతిన్ శుక్రవారం చైనా, భారతదేశ నాయకులతో సంప్రదింపులు జరిపారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానంటూ బీరాలు పలికిన ట్రంప్ అధికారం చేపట్టి 7 నెలలైనా ఏం చేయలేకపోయారు. ఇక దీంతో తాజాగా యుద్ధంపై క్లారిటీ రాబోతుందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా తాను, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమావేశం శుక్రవారం ఆగస్టు 15న 2025న అలాస్కాలో ఇద్దరు కలిసి మాట్లాడుకుంటామని ట్రంప్ తన ట్రూత్ సోషల్ సైట్లో తెలిపాడు. మరి ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ మధ్య 3 రౌండ్ల చర్చలు ఫలించలేదు. శిఖరాగ్ర సమావేశం శాంతిని దగ్గర చేస్తుందా లేదా అనేది అస్పష్టంగానే ఉంది. రష్యన్ బాంబు దాడులు లక్షలాది మందిని తమ ఇళ్లను వదిలి పారిపోయేలా చేశాయి. ఇక తూర్పు, దక్షిణ ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలు నాశనమయ్యాయి. కాల్పుల విరమణ కోసం అమెరికా, యూరోప్, ఉక్రెయిన్ విజ్ఞప్తులను పుతిన్ తిరస్కరించాడు. ఈ దశలో జెలెన్స్కీతో చర్చలు జరపడాన్ని పుతిన్ నిరాకరించాడు. ఒప్పందంపై ముందుకు సాగడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు సమావేశం అవసరమని కూడా తెలిపారు. గత నెలలో ఇస్తాంబుల్లో జరిగిన చర్చల్లో రష్యా సంస్థానకర్తలు తమ పురోగతిని ఆపడానికి కఠినమైన ప్రాదేశిక డిమాండ్లను కూడా వివరించారు. ఉక్రెయిన్ తన నియంత్రణలో ఉన్న కొంత ప్రాంతం నుంచి వైదొలగాలని, అమెరికా, యూరోప్ దళాల సైనిక మద్దతును కూడా వదులుకోవాలని రష్యా స్పష్టం చేసింది. 2021 జూన్లో జెనీవాలో జో బైడెన్ పుతిన్ను కలిసిన తర్వాత అలాస్కా శిఖరాగ్ర సమావేశం అమెరికా, రష్యా అధ్యక్షుల మధ్య మొదటిసారి జరిగింది. ఇక ట్రంప్, పుతిన్ చివరిసారిగా 2019లో ట్రంప్ మొదటి పదవీ కాలంలో జపాన్లో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఇక జనవరి నుంచి వారు అనేకసార్లు టెలిఫోన్ ద్వారా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇటు ట్రంప్ను రష్యా రావాల్సిందిగా ఇప్పటికే పుతిన్ కోరారు. మరి వచ్చే రోజుల్లో సమావేశం రష్యాలో జరుగుతుందని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. మరి ఇప్పటికే దీనికి సంబంధించి ఆహ్వానం పంపినట్లుగా కూడా వారు తెలిపారు. మరి ఉక్రెయిన్ నియంత్రణలో ఉన్న కొంత ప్రాంతాన్ని, ప్రత్యేకంగా తూర్పు, దక్షిణ ప్రాంతాలు రష్యాకు అప్పగించాలన్నది పుతిన్ సర్కార్ ప్రధాన డిమాండ్. అదే సమయంలో నాటో విస్తరణను ఆపాలంటోంది. ఉక్రెయిన్ నాటోలో చేరొద్దనని షరతు విధిస్తోంది.
పాశ్చాత్య సైనిక మద్దతు నిలిపివేయాలంటుంది. మరి అమెరికా, యూరోప్ నుంచి ఉక్రెయిన్కు ఆయుధాలు, ఆర్థిక సాయం ఆపాలంటోంది. రష్యాపై ఆంక్షలు ఎత్తివేయాలని, యుద్ధం కారణంగా విధించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు తొలగించాలని అమెరికాను రష్యా డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో క్రిమియా హోదాను అంగీకరించాలంటోంది. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాను రష్యా భాగమని కూడా అధికారికంగా గుర్తించాలంటోంది. ఇటు మరోవైపు ఉక్రెయిన్ మాత్రం రష్యా ఆధిపత్యాన్ని సహించబోమంటోంది. ఉక్రెయిన్ వాదనను ప్రాంతీయ సమగ్రత కోసం రష్యా ఆక్రమించిన అన్ని ప్రాంతాలు క్రిమియా సహా తిరిగి ఇవ్వాలంటోంది. ఇక సార్వభౌమాధికారం గుర్తించాలంటోంది. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాలలో రష్యా జోక్యం ఆపాలంటోంది. ఇక భవిష్యత్తులో రష్యా దాడులు జరగకుండా అంతర్జాతీయ భద్రతా ఒప్పందాలు కావాలంటోంది. యుద్ధం వల్ల జరిగిన మౌలిక వసతుల విధ్వంసం, మానవ నష్టానికి రష్యా పరిహారం చెల్లించాలంటోంది. ఇక పౌరులపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనకు రష్యా నాయకత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం ముందు నిలబెట్టాలంటోంది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్పై పూర్తిస్థాయి దాడి ప్రారంభమైంది. వేల మంది మరణించారు, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.